ఇప్పుడు రీసెంట్ ఇష్యూ గురించి మాట్లాడుకోవాలి సార్. ఇది 'ఇడుపు కాగితం' అని ఒక మూవీ వచ్చింది. దాన్ని కావాలని కొంచెం ఆంధ్ర వాళ్ళు ఈ సబ్‌టైటిల్స్ ఉంటాయా దీనికని కొంచెం నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏది సీరియస్ గా తీసుకోకూడదు. సినిమా అనేది ఏదో చెప్పారని చెప్పి సీరియస్ గా తీసుకోకుండా అది కొంచెం క్యాజువల్ గా తీసుకోవాలి. బట్ అట్ ది సేమ్ టైం దాంట్లో ఏమైనా మెసేజ్ ఉందంటే అది కొంచెం ఆలోచించి దాని మీద రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయినా చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. సో పేరుకి ఏంటంటే విడిపోయింది తప్ప ఇదివరకు ఎలా ఉన్నా అలాగే ఉందన్నమాట. సో అలాగే ఉండాలి, కలిసి ఉండాలి. సరే, మంచి తెలంగాణ కోసం పోరాడారు, అన్ని కేసీఆర్ గారు పోరాడారు, వచ్చింది హ్యాపీ. తెలంగాణ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అంతటితో వదిలేండి. వాళ్ళు వద్దు వీళ్ళు కావాలని మట్టుకు తప్పు. ఎందుకంటే ఎవరితో ఏ రోజు ఏ పని వస్తుందో తెలియదు. సో తెలుగు వాళ్ళు ఇప్పుడు మన వేరే రాష్ట్రంపై ఎందుకు సాయం అడగాలి? ఏదో అడిగేదేమో మన తెలుగు వాళ్ళ లోపలనే ఉండాలి. అదే తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళ అడిగితే వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు చేయరు. సో మనలో ఒక ఐక్యత ఉండాలి. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కొంచెం ఆలోచించి కొన్ని మేధావుల దగ్గర సజెషన్ తీసుకొని తర్వాత దానికి ఏం చేయాలో చేయాలి. దీనికి ఒక గొడవ చేసి కొట్టుకొని చేసుకొని మళ్ళీ విడిపోయేలాగా మట్టుకు చేయకూడదు. అంటే సార్ మీరు అల్లు అర్జున్ గారి ఫస్ట్ మూవీలో మీరు ఫాదర్ గా చేశారు. ఇప్పుడు ఈ రోజు ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. సో అప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? ఏముంది, ఆయన మనిషిగా యాజ్ ఇట్ ఈస్ ఆయన అదే, అంటే ఆయన మనస్తత్వం కానీ బిహేవియర్ కానీ అలాగే ఉంది. కానీ ఈ రోజు ఆయన పొజిషన్ మట్టుకు ఏంటంటే చాలా హైట్స్ కి వెళ్ళింది. పాన్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్కి ఆయన వెళ్ళిపోయారు. నిజంగా చాలా సంతోషం, చాలా అదృష్టం. నాకు సంతోషం ఏంటంటే నాతో ఆయన సినిమా చేశారు, ఆయన ఫాదర్ గా నేను చేసినది నాకు ఒక సంతోషం. సో మాతో పనిచేసిన వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి ఎదిగారంటే అది నాకు ఒక హ్యాపీ ఫీలింగ్ నాకు. సో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి అండ్ మంచి టాలెంటెడ్ యాక్టర్ ఆయన. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో చూడాలి ఆయన సినిమాలు ఏ విధంగా వస్తున్నాయి, వెరైటీ ఏమి వస్తుంది. ఆయన ప్రతి దాంట్లో సమ్ వెరైటీ చేస్తున్నారు. సో ఆ వెరైటీ కూడా ఆయన ఇస్తారు డెఫినెట్ గా. సో భగవంతుడు ఆశీర్వాదాలతో ఆయన మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా. పాన్ ఇండియా మూవీస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మంచిదే అండి, పాన్ ఇండియా ఉంటే మన వేరే ఆర్టిస్టుని చూసే అవకాశం ఉంటుంది. మన సినిమాలు వేరే రాష్ట్రానికి వెళ్తే మన వాళ్ళు అక్కడ చూస్తారు, మనల్ని చూస్తారు, అక్కడ హెల్ప్ అవుతుంది, అది కమర్షియల్ గా హెల్ప్ అవుతుంది. సో పాన్ ఇండియా సినిమా ఉండాలి, అది కంటిన్యూ అవ్వాలి, ఉండాలి. కానీ క్యారెక్టర్స్ వచ్చి కథకు తగ్గ ఫిట్ అవ్వాలి. అంతేగాని కథకు ఫిట్ అవ్వకుండా ఊరికి ఎవరిని పెడితే జనాలు చూడరు అనమాట. అది తెలుగులో ధర్మస్థల నియోజకవర్గం అండి సినిమాగా. విశాఖ అని చెప్పి వెబ్ సిరీస్, ఇది 2 ఇమీడియట్ గా వస్తుంది.